ప్రపంచం ఇప్పుడు ఒక సంధి కాలంలో ఉంది. ఒకప్పుడు అమెరికా, చైనా చుట్టూ తిరిగిన అంతర్జాతీయ రాజకీయాలు ఇప్పుడు మల్టీ పోలార్ దిశగా సాగుతున్నాయి. 2026 నాటికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం 4వ ఏట అడుగుపెట్టడం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, అమెరికాలో మారుతున్న టారిఫ్ విధానాలు ప్రపంచాన్ని కొత్త సవాళ్లలోకి నెట్టాయి. ఈ గందరగోళంలో విశ్వబంధుగా పిలువబడుతున్న భారత్ స్థానం ఏంటి? మనం గ్లోబల్ లీడర్ కాగలమా? ఐఎంఎఫ్, యుఎన్ నివేదికల ప్రకారం 2026లో ప్రపంచ సగటు వృద్ధి రేటు కేవలం 3.0% లోపుంటే భారత్ మాత్రం 6.3% నుంచి 6.6% వృద్ధితో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. 2027 నాటికి జపాన్, జర్మనీలను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు 2026 పునాది కానుంది. కేవలం వస్తువుల ఎగుమతికే పరిమితం కాకుండా చిప్స్ తయారీలో అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలు భారత్ను టెక్నాలజీ హబ్గా మారుస్తున్నాయి. రెండు 2026లో భారత్ ఎవ్వరికీ తలొగ్గని వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి పాటిస్తోంది. ఈ ఏడాది బ్రిక్స్ అధ్యక్షపీఠం భారత్ చేతిలోనే ఉంది. ఇక్కడ చైనా ఆధిపత్య ధోరణి చెక్ పెడుతూనే అభివృద్ధి చెందుతున్న 100కు పైగా దేశాలకు భారత్ ఒక ధైర్యంగా నిలుస్తుంది. ఒకవైపు అమెరికాలో రక్షణ ఒప్పందాలు, మరోవైపు రష్యా నుంచి ఇంధన సరఫరా. ఈ రెండింటినీ సమన్వయం చేయటంలో భారత్ చూపుతున్న నేర్పు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. ఆఫ్రికా, ఆసియా దేశాలకు భారత్ ఒక నమ్మకమైన మిత్రుడిగా, వ్యాక్సిన్ మైత్రి నుంచి మౌలిక సదుపాయాల కల్పన వరకు అండగా ఉంటూ గ్లోబల్ సౌత్ లీడర్ అనే పేరు తనకు తగిందని నిరూపిస్తోంది. అవకాశాలున్నట్టే 2026లో భారత్ ముందు కొన్ని కఠినమైన సవాళ్లు కూడా ఉన్నాయి. అమెరికా విధిస్తోన్న కొత్త వాణిజ్య సుంకాలు మన ఎగుమతులపై ప్రభావం చూపొచ్చు. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్లో మారుతున్న రాజకీయ పరిస్థితులు భారత్కు దౌత్యపరమైన పరీక్షలు పెడుతున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గిన హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యం అడ్డుకోవటం భారత్కు నిరంతరం సవాలే. చివరిగా 2026లో భారత్ ఒక గ్లోబల్ లీడర్ అవుతుందా అంటే ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడ్డాయి. ప్రపంచం ఇప్పుడు భారత్ను ఒక మధ్యవర్తిగా, పరిష్కార మార్గంలా చూస్తోంది. ఆర్థికంగా బలపట్టం, సైనిక సామర్థ్యం పెంచుకోవటం, శాంతిమంత్రం పఠించటం, ఈ మూడు భారత్ను వచ్చే దశాబ్ద కాలంలో గ్లోబల్ సూపర్ పవర్గా మార్చనున్నాయి. అటు ఆర్థికంగా, ఇటు దౌత్యపరంగా భారత్ అడుగులు ఇప్పుడు ప్రపంచ గమనాన్ని శాసిస్తున్నాయి. ఇది కేవలం ఒక దేశం ఎదుగుదల కాదు, గ్లోబల్ ఆర్డర్లో భారత్ ఒక తిరుగులేని శక్తిగా మారుతున్న సమయం. వాస్తవాల పునాదులపై నిర్మిస్తున్న భవిష్యత్ భారత్ ఇది.